యూట్యూబ్ లో మావిడాకులు పెళ్లివారమండి వంటి సూపర్ డూపర్ హిట్ అయిన వెబ్ సిరీస్ తో తెలుగు యూట్యూబ్ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్న ప్రసాద్ బెహ్రా లేటెస్ట్ గా ఒక కేసులో ఇరుక్కున్నారు. రీసెంట్ గా కమిటీ కుర్రాలు అనే సూపర్ హిట్ మూవీలో కూడా నటించారు. ఆ సినిమాతో ప్రసాద్ బెహ్రాకు మంచి పేరే వచ్చింది. తనకంటూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో రైటర్ గా మంచి గుర్తింపు ఉంది. ఇప్పుడిప్పుడే వెండి తెరపై రాణించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు ప్రసాద్ బెహ్రా. ఇప్పటికే ప్రసాద్ బెహ్రా అరెస్ట్ అయి 14 రోజులు రిమాండ్ లో ఉన్నారు. ఈ వార్త ఒక్కసారిగా సోషల్ మీడియా ఆడియన్స్ అందరినీ షాక్ గురిచేసింది. ప్రసాద్ బెహ్రా తీస్తున్న వెబ్ సిరీస్ లో నటించే ఒక అమ్మాయి ప్రసాద్ బెహ్రా పై కేసు నమోదు చేశారు. వివరాలు ఏంటి, అమ్మాయి ఎవరు అనేది ఎవరికి తెలియదు, కానీ కేసు నమోదు కావడం 14 రోజులు రిమాండ్ లో ఉండడం మాత్రం నిజం. పెళ్లి వారమండి అనే వెబ్ సిరీస్ తో షూటింగ్ టైంలో అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ అప్పట్లోనే ఆమెకు నచ్చకపోవడంతో వెబ్ సిరీస్ కూడా చేయనని చెప్పిందని, ఆ తర్వాత ఎన్నోసార్లు సారీ చెప్పడంతో ఒక 1 year గ్యాప్ తీసుకుని మెకానిక్ అనే వెబ్ సిరీస్ కి ప్రసాద్ తో మళ్లీ కలిసి నటించానంటూ చెప్పుకుంటూ వచ్చారు ఆ యువతి. అయితే అప్పటికి కూడా అతని బిహేవియర్ మారలేదని, అలాగే అసభ్యకరంగా ప్రవర్తించేవాడంటూ ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు యువతి. ఆమెను అసభ్యకరంగా టచ్ చేయడం, షూటింగ్ టైంలో అందరూ ఉంటుండగానే ఆమెపై పడే ప్రయత్నాలు చేయడం, ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేస్తున్నట్టు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. అతను మాట్లాడే భాష కూడా కరెక్ట్ గా లేదని, ఆయన మాట్లాడే విధానం కూడా అసలు బాగోలేదని, అందుకే ప్రసాద్ బెహ్రా అంటే భయపడేదాన్ని, ఇవన్నీ కూడా ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు ఆ యువతి. ఈ నెల 11వ తారీఖున 2:45 అందరి ముందు తనని తాకరాని చోట అసభ్యకరంగా తాకాడంటూ, ఎందుకు కొట్టావు అని అడిగితే సరైన సమాధానం కూడా చెప్పలేదంటూ, సెట్ లో ఉన్న అందరూ కూడా అది జోక్ అనుకుని నవ్వారని చెప్పుకుంటూ వచ్చారు ఆ యువతి. తను ఒక సమయంలో పక్కన ఇబ్బంది పడుతూనే తనను సరదాగా కొట్టేసి కూడా తర్వాత హయ్యర్ మేనేజ్మెంట్ కి కంప్లైంట్ కూడా చేద్దాం అనుకున్నారని, షూటింగ్ సమయంలో కూడా తన గురించి అసభ్యకరంగా మాట్లాడేవాడంటూ, ఇలా తన ఫేస్ పై వస్తున్న హెయిర్ గురించి కూడా అసభ్యకరంగా మాట్లాడారంటూ, కంప్లైంట్ పెడతా అన్నా కూడా వెటకారంగా మాట్లాడాడు అంటూ ఆ యువతి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందులో నిజ నిజాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది.